హాయ్ గైస్, ఈ ఛానల్లో వచ్చేసి జ్ఞానేశ్వరి గురించి ఫేక్ న్యూస్ చెప్తున్నారు. దయచేసి అది నమ్మకండి. ఏదన్నా కానీ రియల్ వీడియో చూసినాకనే నమ్మండి. దయచేసి ఫేక్ న్యూస్ చేయకండి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి. మీకు చెప్పేది ఏంటంటే ఏదన్నా పోలీసుల విచారణ మరింత క్లిష్టంగా మారింది. ఇది కేవలం తప్పిపోయిన కేసు లేదా మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి ఆ పాప ఏమైంది? అటవీ ప్రాంతంలోకి వెళ్ళిందా లేక కిడ్నాపర్ల పనేనా? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకటం లేదు. జాహ్నవి అదృశ్యం కేసులో ప్రతి అడుగు ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం దాదాపు 200 మందికి పైగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తుని మండలంలోని 500 నుండి 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలను అణువణువు గాలిస్తున్నారు. పాప కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఈ కేసులో కొత్త కోణాలు తెరపైకొచ్చాయి. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాన్ని వదిలిపెట్టారు పోలీసులు. ఆ కుక్క దాదాపు 8 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టినా పాప ఆచూకీకి సంబంధించి ఎటువంటి బలమైన ఆధారాలు లభించలేదు. మొదట్లో కుక్క చనిపోయిందని వార్తలు వచ్చినా అది అబద్ధమని పోలీసులు ధృవీకరించారు. కుక్క కేవలం అలసిపోయిందని, అది చనిపోలేదని తేల్చి చెప్పారు. పామాయిల్ తోట చుట్టూ బలమైన కంచె ఉండటం, ఆ చిన్నారి అంత దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లిపోయే అవకాశం తక్కువగా ఉండటంతో కిడ్నాప్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా తునిలో మకాం వేసి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్ డంప్లు, యాక్టివ్ కాల్ డేటా రికార్డులను విశ్లేషిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలు, తుని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా విడిచిపెట్టకూడదన్న ఉద్దేశంతో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో న్యాయపరమైన అంశాలు కూడా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ పోలీసులు చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డును కూడా ప్రకటించారు.